అందరికీ వందనాలు. దేవుడు వాళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతులుగా సజీవులుగా ఉంచి 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున 7వ మాసంలో ప్రవేశింపచేసినందుకు మొట్టమొదటిగా దేవునికి హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లిస్తూ మరి మీ మధ్యలో ఉండి వాక్యం పంచుకోవడానికి నాకు అవకాశం కలిగించినటువంటి అయ్యగారికి కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నా. సంఘానికి అందరికీ కూడా నేను అందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్య జ్ఞానంలోకి వెళ్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన దేవామాతల్ని ఈ సమయంలో మేము ఈ లోకములకు తల్లి కృప ఉప్పును వెలుగునై ఉన్నామని నువ్వు సెలవిస్తూ ఉన్నావు. కాబట్టి నైనా మేము ఏమై ఉన్నామో దానికి తగినటువంటి విధముగా జీవిస్తూ జీవింపచేస్తూ తల్లి కృప బ్రతుకుతము ఈ వాక్య జ్ఞాన అంశంలోనికి తల్లి కృప మేము ప్రవేశించుకునే కాకుండా ధ్యానించే వాక్య అంశ ప్రకారంగా మా సక్రియలు తల్లి కృప అనేకులకు తల్లి కృప కనుపరచబడేటటువంటి విధముగా తల్లి కృప తీర్చిదిద్దుకునేటటువంటి ఆధిక్యతను కలిగించి యేసుక్రీస్తు నామములో తల్లిని అతి వినయముగా బ్రతుకులు పెడుతున్నాము స్వామి. సరే, ఈ సమయంలో వాక్య జ్ఞానంలోకి వెళుతూ మనము 27వ కీర్తన మొదటి వచనం. 27వ కీర్తన మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. చాలా అక్కడ రాయబడినటువంటి మాట యెహోవా నాకు ఏమై ఉన్నాడు. నాకు, నీకు, మనము ఆరాధిస్తూ మనము పూజిస్తూ మనము నమ్మి వెంబడిస్తున్నటువంటి మన దేవాది దేవుడు మనకు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. క్రైస్తవులో సో ఆయన మనకు వెలుగై ఉన్నాడు అంటే మన ఎదురుగా చీకటి అనేటటువంటిది జీవితంలో ఉండనే ఉండొద్దు అని అర్థం. మనం స్పష్టంగా ఏ వస్తువునైనా దేనినైనా ఎప్పుడు చూడగలము? మనకు కళ్ళు ఉంటే చూడలేము. మనకు స్పష్టంగా కనబడుతున్నప్పటికీ కూడా మనము చూడలేము. ఎప్పుడు చూడలేము అని అంటే అక్కడ చీకటి ఉన్నప్పుడు చూడలేము. అక్కడ వెలుగుంటేనే ఈ కను దృష్టికి ఒక అర్థం పరమార్థం ఉంది. నీకు ఎంత చక్కగా చూపున్నప్పటికీ కూడా నువ్వు చూడాలనుకున్నటువంటి చోటులో వెలుగు ఉండాలి. ఆ వెలుగు ఉంటేనే నువ్వు ఏదైనా చూడగలవు. అలాగే మనుష్యులుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా బతుకుతున్నటువంటి మనమందరూ కూడా ఒకరిని స్పష్టంగా చూసేటటువంటి దినము భవిష్యత్తు ఉందని మర్చిపోకండి. ఏంటిది అని అంటే పరలోకము అనేటటువంటి ఒక చోటును మనం చూడాలి. ఆ పరలోకములో ఉన్నటువంటి ఇప్పుడు మనకు కనబడనటువంటి ఆ దేవాది దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మరణాలై ఉన్నటువంటి ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా మనం చూడాలి. కాబట్టి అది చూడాలి అని అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీకు వెలుగు అవసరము. బ్రతికుండగా వెలుగులో ఉండాలి. ఆ వెలుగు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి నేను వెలుగుగా వచ్చి ఉన్నాను అని చెప్తాడు. అది కూడా ఎందుకు వచ్చాడో కూడా చెప్తాడు. ఎవడును చీకటిలో ఉండకుండానట్లు నేను లోకములకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చీకటి అంటే అర్థము మనకి క్రైస్తవ విశ్వాసులైనటువంటి మనకు చీకటి అంటే పాపము. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు అన్న తర్వాత రాయబడినటువంటి మాట రక్షణ అయి ఉన్నాడు అని అన్నాడు. వెలుగు మాత్రమే కాదు, అనగా మనము పాపములో ఉండకుండానట్లు రక్షించబడి ఆ రక్షణలో ఉన్న ఆనందమును అనుభవిస్తూ జీవించాలని ఆయన మనకు నేర్పించి వెళ్ళాడు. ఇలా ఎవరైతే ఆయనను మాత్రమే వెలుగుగా పెట్టుకొని పాపము జోలికి పోకుండా, పాపములో బ్రతకకుండా
రక్షించబడి ఆ రక్షణకు అర్థవంతమైనటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారి కొరకు రాయబడిన మాట, నేను ఎవరికి కూడా భయపడను. క్రైస్తులో భయం అనేది నా జీవితంలోనికే రాదు. చాలా మంది ఎప్పుడు భయపడతాం? ఒంటరిగా ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు భయపడతాం. ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు కరెంటు పోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? భయం వేస్తుంది కదా. క్రైస్తులో నీళ్ళే, మరి నీళ్ళే. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నావు, ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో నీకు తెలుసు, కానీ ఒంటరిగా ఉంటావు. ఇంట్లో కరెంట్ పోయింది, చీకటి అయింది. ఆ ఒంటరితనం, ఆ చీకటి నీ ఇంట్లోనే నీకు భయాన్ని పుట్టిస్తుంది. అందుకే మనము కూడా ఒంటరిగా ఉండటం ఆయనకు ఇష్టం. అందుకే ఆయనే అంటాడు తన శిష్యులతో, మనసువాడు 14వ అధ్యాయంలో అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెడతాను. అంటే మనల్ని ఒంటరి వాళ్ళుగా ఉంచట్లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక తోడు మనకు ఉంది. ఆ తోడే వాక్యం అని ఉన్నటువంటి దేవుడు. క్రైస్తవులో నిత్యముగా ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు అని అంటే, ఈ వాక్యమును నిత్యము ధ్యానించే వారికి మాత్రమే దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఈ వాక్యము నీ జీవితంలో లేకపోతే, వెలుగైన ఈ వాక్యము నీ జీవితంలో లేకపోతే, దేవుడు లేకుండా ఎంతమంది నీకున్నా నువ్వు ఒంటరి దానివే, ఒంటరి వాడివే. వయసులో ఎంత డబ్బున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత బలగం ఉన్నా, వాక్యమని ఉన్న దేవుడు, వెలుగుగా వాక్యమని ఉన్న దేవుడు, మరలా చెప్తున్నాను, మన జీవితంలో లేకపోతే ఒంటరి వాడు. కనుకనే ఒంటరితనములో మీకు భయము కలుగుతుంది, నీకు ఆందోళన కలుగుతుంది, భవిష్యత్తును చూసినప్పుడు ఆందోళన కలుగుతుంది, కుటుంబమును చూసినప్పుడు భయము కలుగుతుంది. కారణం ఒంటరితనం. ఇది లేని ఒంటరితనం. కాబట్టి మనం వెలుగును, రక్షణను మన జీవితంలో పెట్టుకోవాలి. యెషయా ప్రవక్త తల్లి గర్భంలో ఉన్నప్పుడు తనను దేవుడు పిలిచాడు అని చెప్తాడు. ఎందుకు పిలిచాడో కూడా చెప్తాడు. ఒకసారి చదవండి, అది యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనం నుంచి రాస్తాడు. అవన్నీ నేను చదవను కనుక, చదువుతూ ఉంటుంటే సమయం ఎక్కువైపోతుంది కనుక ఒక మాట మాత్రం నేను అక్కడ చదువుతాను. 3వ లైన్ చదవడం, 1వ వచనంలో 3వ లైన్, నేను గర్భములో పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను. క్రైస్తవుడు ఆయన్ని మాత్రమేనా మనల్ందట అమ్మా? ఈ రోజు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య లేఖన ప్రకారంగా నిన్ను గర్భములో పుట్టగానే పిలిచాడంటే దేనికి పిలిచాడు? పాపములో ఉండకుండానట్లు, పాపపు లోకములోనికి నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను. చీకటికి అర్థమైనటువంటి పాపములకు అర్థమైనటువంటి చీకటి. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదువుకుంటుంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు అన్న మాటలు మనకు అక్కడ స్పష్టంగా కనబడతాయి. ఆయన చీకటిలో వెలుగును కలగ చేస్తూ ఉన్నప్పుడు ఆ చీకటి ఆ వెలుగును గ్రహించలేదు అని అంటాడు. కాబట్టి మనల్ని తల్లి గర్భములో ఉండగానే ఎందుకు పిలిచాడు అని అంటే, ఆయనను మాత్రమే మనము వెలుగుగా పెట్టుకుంటాము. మరి ఆయనను పెట్టుకోవడం అని అంటే 119వ కీర్తనలో మనకు స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. 105వ వచనంలో ఏమో రాయబడుతుంది? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి మన త్రోవకు వెలుగును చూపించడానికి ఈ వాక్యం ఉంది. త్రోవ అంటే ఎక్కడికో వెళ్ళేటటువంటి వారు త్రోవలో ఉంటారు. ఇప్పుడు నేను అశోక్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఎలా వచ్చాను? చాలా సందర్భాల్లో చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్, ఎలా వచ్చాను? అత్తాపూర్కు వెళ్ళేటటువంటి త్రోవ తెలుసుకున్న ఆ త్రోవలో వచ్చాను. మధ్యలో ఈ సమయంలోనైతే మన వాదన వీళ్ళని అడిగే అవసరం కూడా లేదు. అడ్రస్ ఏం చేయాలి అమ్మా? అక్షరం ముక్కరాని స్కూల్కు వెళ్ళినటువంటి వారికి కూడా తెలుసు ఈ రోజుల్లో ఏంటి, గూగుల్ మ్యాప్ పెట్టుకోవాలి విన్నారు. కాబట్టి మనం ఫోన్లో ఉన్నటువంటి ఆ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అది మనం టైప్ చేసి పెట్టేస్తే చాలట.
వెంటనే ఏం చేస్తుంది? టైప్ చేయగానే మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి దారి చూపిస్తుంది. ఒకసారి నేను ఇలాగే చేశాను, నొక్కాను, అది చూపించింది, దారి చూపించింది. దారి చూపించిన తర్వాత వెహికల్ స్టార్ట్ చేశాడు. వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఎక్కడుందో అలాగే ఉంది, కానీ అది చూపిస్తలేదు త్రోవ. ఓపెన్ అయితే అయింది కానీ త్రోవ చూపించట్లేదు. ఎందుకు త్రోవ చూపించట్లేదు? మళ్ళీ ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ కాంటాక్ట్ ఫోన్ చేసి ఇది అడిగారు. బెడైతే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఓపెన్ అయితే చేశాను, కానీ అది చూపించట్లేదు దారి, అది కాలేదు అని అంటే, నువ్వు ఓపెన్ చేసినాక కింద ఒక బటన్ ఉంటుంది డాడీ, అది చూసావా అన్నాడు. ఏది పెట్టా అంటే, కింద స్టార్ట్ అన్న బటన్ ఉంటుంది డాడీ, ఆ స్టార్ట్ అని నొక్కితే అప్పుడు అది దారి ముందుకు చూపిస్తుంది. ఓపెన్ చేసాం బైబుల్ అయితే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసాం, ఏం చేయలేదు, స్టార్ట్ అనేది నొక్కలేదు. కొందరు స్టార్ట్ అనేది నొక్కారు, నొక్కిన తర్వాత ఆ మ్యాప్ చూపిస్తున్నటువంటి త్రోవను ఫాలో కాదు. మరి ఇప్పుడు మనందరికీ కూడా ఇది ఈ పరిశుద్ధ గ్రంథము ఎక్కడికి దారి చూపించేది? ఇది పరలోకం. మరి పరలోకానికి పోవాలనుకున్న వాళ్ళందరూ కూడా దేన్ని ఓపెన్ చేయాలి? దీన్ని ఓపెన్ చేయాలి. ఎప్పుడు ఓపెన్ చేయాలి? వారానికి ఒకసారి ఓపెన్ చేయాలి, నెలకు ఒకసారి ఓపెన్ చేయాలి, కుటుంబ ప్రార్థనలో ఓపెన్ చేయాలి కదా. ఈ బైబిల్ ఒక్కరు ఓపెన్ చేయకండి, ఈ బైబిల్నే నీ జీవితంలో పెట్టేసుకో. క్రైస్తవులో ఈ బైబిల్ నీ చేతిలో ఉంటుంది. ఆ దినాలు కూడా వస్తాయేమో తెలియదు. రాయబడిన లేఖన ప్రకారంగా నీ చేతిలో బైబిల్ కూడా ఉండేది. అందుకే ఈ బైబిల్ ఎక్కడ ఉండాలన్నాడు? ఈ హృదయములో రాసుకో. క్రైస్తవులో ఇది మన బైబిల్లే మన జీవితంలో ఉంటే అప్పుడు మొదటి కీర్తన అన్నట్టు దివారాత్రులు దీనిని ధ్యానించేవాడు అన్యుడా. ఎవరన్నాడు? దీనిని ధ్యానించని వారు అన్యులు. ఇఫ్ యు డోంట్ మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు డోంట్ రీడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ కాదు, ఇఫ్ యు డోంట్ ప్రీచ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ కాదు, ఇఫ్ యు డోంట్ మెడిటేట్ అంటే ప్రతి దాంట్లో కూడా నీ వాక్యమే ధ్యానించాలి. నువ్వు కూర్చుంటా, నువ్వు నిలబడుతా, నువ్వు మాట్లాడుతా, ప్రతి కదలికలో వాక్య పద్ధతి ప్రకారంగా కూర్చోవాలి, వాక్య పద్ధతి ప్రకారంగా నిలబడాలి. ఎట్లా మనము ధ్యానిస్తాం. కాబట్టి గర్భములో పుట్టగానే యెహోవా నిన్ను ఎందుకు పిలిచాడు అంటే, ఇదిగో నీకంటూ ఒక త్రోవ, మరలా నా దగ్గరికి రావడానికి నీ కొరకు ఒక త్రోవ అనేటటువంటి పరిశుద్ధ గ్రంథం అనే నా మాటలతో కూడినటువంటి వెలుగును తయారు చేశాను. ఈ చీకటి ప్రపంచంలో ఇదిగో మరలా నా దగ్గరికి రావడానికి ఈ త్రోవ, ది వే అనేటటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టి పంపిస్తున్నాను. కాబట్టి నువ్వు తప్పకుండా ఆ వెలుగు అనే వాక్యమును చదవాలి, వినాలి, బోధించాలి. ఆ వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకాలని గర్భములో పుట్టగానే పిలిచాడు. దానికి అనుగుణంగా నువ్వు జీవిస్తే, చదివిన దాని ప్రకారం, అమ్మగారు చదివిన దాని ప్రకారంగా 27వ కీర్తనలో నేను ఎవరికి భయపడుతును అంటే, నేను ఎవరికి దేనికి భయపడను అంటే, ఒక వ్యక్తికి భయం కలుగుతుంది అంటే దాని అర్థం ఏంటన్నట్టు, ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది స్క్రిప్చర్స్, దట్స్ ఆల్. లేఖనాలను వారు పాటించడం లేదు అని అర్థం. పాటించేటటువంటి వారు దేనికి కూడా భయపడరు. ఇక్కడ ఇదే యెషయా గారు ఆ కింద ఉన్నటువంటి వచనంలో ఏమంటున్నాడో చూడండి. అయినను 4వ వచనం, అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటేని. మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు దీనికే మనల్ని పిలిచాడని తెలిసి, దీని కొరకే మనం బాప్తిసాలు తీసుకున్నామని తెలిసి, దీని కొరకే మనం క్రైస్తవ విశ్వాసం అయ్యామని తెలిసి కూడా ఏం చేస్తాము? వ్యర్థంగా కష్టపడతాం. జీవితం అంతా పాడు చేసుకుంటాం. నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం, నా పిల్లలు, నా చివరికి ఏంద్రా అంటే, ఎవరైతే నా కుటుంబం, నా పిల్లలు, నా పిల్లలు అన్నారో అదే పిల్లలు చివరికి
మనల్ని దేనికి పనికిరాని వారిగా తయారు చేస్తారు. నా అనుకున్న మన కుటుంబమే అవమానాల పాలు చేస్తుంది. సమాజంలో ఎందుకమ్మా మన తల్లిదండ్రులకు తలెత్తుకోలేకపోతున్నామంటే నా అనుకున్న ఆ కుటుంబమే వేస్తున్నాం, నా అనుకున్న ఆ వ్యక్తులే. సో నువ్వు ఏదైతే ఈ లోకంలో నా అన్నటువంటి యేసును లేదా వాక్యమును దూరం పెట్టావో, ప్రక్కన పెట్టావో, ఈ నా అన్నటువంటి దీన్ని మనం పక్కన పెట్టి దాన్ని దగ్గర తీసుకుంటే వీరు మనకు తీసుకొచ్చినటువంటి అవమానాల నుంచి దేవుడు గౌరవప్రదమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు. వయసులో దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి మనకు కలుగుతున్నటువంటి అవమానాలు, మనకు కలుగుతున్నటువంటి పనికిరానిటువంటి నేను చేసినంతా కూడా వ్యర్థమైపోయిందండి, వృధా అయిపోయిందండి అని అనుకుంటున్నావా? చేయవలసింది ఒకటి ఉందని ఇప్పటికైనా ముందుకు వస్తే ఏది వృధా కాదు. అందుకే అక్కడ అంటాడు చూడండి, అనుకోండి నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏముందమ్మా నీ దగ్గర? నీ దగ్గర ఏముంది? ఏమీ లేదు. నా దగ్గర ఏముంది? ఏమీ లేదు. ప్రస్తుతానికి నా దగ్గర ఏముందో తెలుసా? బాధ, వేదన, ఆయాసము, దుఃఖము. అనుకున్నది పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో మంచి స్థితిలోనికి తీసుకున్నాను అనుకున్నది ఏది కూడా జరగనప్పుడు ఆ తండ్రి ఎలా ఉంటాడు, ఆ తల్లి ఎలా ఉంటుంది? అలాగే ఉంటాడు. అయినా న్యాయకర్త, నాకు న్యాయం తీర్చేవాడు అని ఇంకో మాట ఏమన్నాడు అక్కడ? నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. నా పిల్లల దగ్గర ఏముంది? నా పిల్లల దగ్గర నా గురించి ఏముంది అని అంటే, ప్రస్తుతానికి ఎవరెవరి గురించి ఎందుకు చెప్పుకుంటా, నా గురించి చెప్పుకుంటాను. నా పిల్లల దగ్గర నాకు సంబంధించింది ఏముంది అని అంటే, నా పిల్లల దగ్గర నేను తలదించుకునేది తెలుస్తున్నాను. నేను సమాజంలో తలదించుకునేది నా పిల్లల దగ్గర ఉంది. కానీ నా దేవుని దగ్గర ఏముందంటే తల ఎత్తుకునేటటువంటి భవిష్యత్తు ఉంది. క్రైస్తవులో నీ కుటుంబం, నీ పిల్లలు నిన్ను తలదించుకునేటట్టు చేస్తున్నారు. నా ప్రియ కుమారుడా, నన్ను నీవు మరలా వెలుగుగా పెట్టుకుంటే, నేను చూపించే త్రోవలో గనక నువ్వు మరలా వస్తే, అదే త్రోవలో నువ్వు స్థిరంగా నిలకడగా ఉంటే, ఎక్కడ తలదించుకున్నావు అక్కడే నేను తలగా ఉంచి తల ఎత్తుకునేటట్టు చేస్తాను. ప్రయత్నిస్తాను. అంతేకాదు, నన్ను నీవు చూసే భాగ్యాన్ని కుటుంబంతో సహా ఇస్తానని సెలవిస్తాడు. యెషయా గారు అంటున్నాను, నన్ను దేనికి పిలిచాడో తెలుసు, ఎందుకు పిలిచాడో నాకు తెలుసు, నా గమ్యమేంటో నాకు తెలుసు. అయినా మధ్యలో వ్యర్థంగా ప్రయాసపడ్డాను, అంతా వృధా అయిపోయింది. అయినా సరే నేను నిరాశపడను. నాకు అన్యాయం జరగనీయడు, నాకు న్యాయమే జరగనిచ్చే న్యాయకర్త నాకున్నాడు. నా బహుమానము తప్పకుండా నా దేవుని యొద్ద ఉన్నది. ఆ బహుమానము మనము నమ్మిన మన యేసయ్య చెప్తున్నాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను. సో బహుమానము అంటే అర్థం గర్భఫలము, యెహోవా ఇచ్చు బహుమానం. సో నా బహుమానము యెహోవా యొద్దనే ఉన్నది అంటే, ఈ భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ బహుమానమైనటువంటి ఆ మనుషులందరూ కూడా యెహోవా యొద్దనే ఉంటారని దాని అర్థము. క్రైస్తవులు క్రైస్తవ మతములో పుట్టు, హైందవ మతములో పుట్టు, క్రైస్తవేతర అయినప్పటికీ ఏ మతములోనైనా పుట్టే వారందరూ కూడా ఒకే ఒక్క దేవుని ద్వారా పుడుతున్నారు. క్రైస్తవులు ఒకే ఒక్క దేవుని ద్వారా పుడుతున్నారు. క్రైస్తవ మతంలో పుట్టాడని వారికి వేరే దేవుడు పుట్టించలేదు. వాడు ఇంకొక మతంలో పుడుతున్నాడని వాడు ఆరాధిస్తున్నటువంటి, వారు పూజిస్తున్నటువంటి వారికి వేరే దేవుడు పుట్టించలేదు. భూమి మీద ఉన్న ప్రతి మతస్థుడు కూడా ఒకే ఒక్క దేవుడు పుట్టిస్తున్నారు. అతనికి మాత్రమే ఉన్న పేరు సృష్టికర్త. క్రైస్తవులో సృష్టికర్త, అదే యెహోవా. కాబట్టి భూమి మీద పుట్టుతున్న ప్రతి వ్యక్తి కూడా నా యొక్కనే ఉండాలి క్రైస్తవులో. ఆయన బహుమానము నా యొక్క ఉన్నది అని విషయం.
సో మన దగ్గర ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, అది నా కుటుంబమైనా నీ కుటుంబమైనా ఎవరైనా సరే నీ యొద్ద ఉన్నారు అంటే అది దేవునికి సంబంధించిన వారు. ఆ దేవునికి సంబంధించిన వారు నీకు ఏమని ఉండాలి? నీ వద్ద ఉన్నవారు నీకు ఏమని ఉండాలంటే వెలుగుగా ఉండాలి. వారు నీకు, నువ్వు వారికి వెలుగుగా ఉండాలి, వారు నీకు వెలుగుగా ఉండాలి. వారు నీతో పాపము చేయించకూడదు, నువ్వు వారితో పాపము చేయించకూడదు. ఇలా ఒకరిని ఒకరు పాపము చేయించుకోకుండా, పాపము చేయకుండా బ్రతికితే అందరూ వెలుగులోనే ఉన్నట్టు, అందరూ పరిశుద్ధతలోనే ఉన్నట్టు. అందుకే ఇది ఆయన మనకు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కావలసినటువంటి చక్కటి త్రోవను మనకు ఇచ్చాడు. మరి పాపము అని అంటే ఉండకూడదు, పాపంలో ఉండకూడదు అంటే ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుని రాజ్యములకు వెళ్ళటానికి ఇది త్రోవ అన్నప్పుడు, దేవుని రాజ్యములకు ఎవరు హక్కుదారులు కాదు, ఎవరు అర్హులు కాదు అనేటటువంటిది పౌలు గారు ప్రతి పత్రికలో రాశాడు. ఇప్పుడు మచ్చుకు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఎందుకంటే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటిది ఎక్కడ చూస్తే జరుగుతుంది ఏంటంటే విగ్రహ ఆరాధన. ఇక్కడ ఉన్న మనలో కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఏ ఎండకి ఆ గొడుగు వాడేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ప్రస్తుతానికి ఉన్నారు. లేవు అంటే కనుక మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఇక్కడ ఉంటే ఒకలాంటి ఆరాధన, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకొక లాంటి ఆరాధన. విగ్రహ ఆరాధన చేయువారు దేవుని రాజ్యంలో హక్కుదారులు కాదు. మీరు అనొచ్చు, నేను విగ్రహారాధన చేయట్లేదండి, మా ఇంట్లో విగ్రహాలు లేవండి, మా బంధువులు కూడా విగ్రహాలు లేవండి అని మీరు అనొచ్చు. కానీ దేవుని, నీ ఇంట్లో విగ్రహాలు లేదేమో, కానీ దేవుని ఇల్లు అని చెప్పుకునే దీంట్లో అయితే చాలా పెద్ద విగ్రహం ఉంది. ఆ విగ్రహం పేరు మూర్ఖంగా ప్రవర్తించుట. మూర్ఖంగా ప్రవర్తించుట. మూర్ఖత అంటే అర్థం ఏంటి? నేను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అంటే నేను ఏ సిద్ధాంతం తీసుకున్నానో, ఏదైతే అనుకున్నానో అదే కరెక్ట్. మీతో అనుకోవడం నేను అనుకుంటాను, నాకు సంబంధం లేదు అని ఎవరెవరైతే అనుకుంటారో వాళ్ళంతా విగ్రహారాధన చేస్తున్నటువంటి వాళ్ళు. సో మొట్టమొదట కనబడేటటువంటి విగ్రహారాధన గురించి రాసినటువంటి మాట ఒకసారి చదువుతాం. త్రోవ అన్నప్పుడు ఆ త్రోవలో ఏమేమి ఉండకూడదు, మన నడిచే త్రోవలో ఏమి ఉండకూడదు అనేటటువంటివి చూపిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు ఉన్నాయి. అందులో నుంచి చదవడం అయినా 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదామా? కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోండి. ఏమైందో అక్కడ? ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. అందుకే ఇప్పుడు ఏం చెప్పాను, భూమిలో పుట్టిన ప్రతి వ్యక్తి ఒకే దేవుడు పుట్టిస్తుంది. అయితే పుడుతున్నటువంటి పుడుతున్న మనుషులందరూ కూడా ఎవరు? దేవుని పిల్లలే. అదే ఆదాము ఎవరి పిల్లవాడని రాయించాడు బైబిల్లో? ఆదాము యొక్క తండ్రి ఎవరిని రాయించుకున్నాడు? ఆదాము తండ్రి ఎవరు? గట్టి చెప్పాలి. రాసిందా బైబిల్లో? ఆదాము తండ్రి దేవుడు అని, దేవుని కుమారుడు ఆదాము అని బైబిల్లో రాసిందా, రాసలేదా? ఉందా అమ్మ? ఉందా బిడ్డ? నేను ఒకసారి చెప్పుకోవాలి. నేను బైబిల్లో ఉందా అంటే నేను ఒకసారి చెప్పానంటాను. ఉందా? ఉంటే చదువు ఒకసారి. లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనం త్వరగా. ఆదాము దేవుని కుమారుడు అంటే దేవుడు ఆదాముకి ఏమైనట్టు? మరి ఆదాము ద్వారానే కదా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వస్తుంది. అమ్మ, ఇప్పుడు ప్రపంచంలో వాడు ఏ కంట్రీలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాములో నుండి వచ్చారుగా. చెప్పండి, గట్టి చెప్పాలమ్మా. ఆదామే కదా, ముందు ఆదాము అవ్వలే.
ఎర్రోడైనా తెల్లోడైనా ఏ భాషలోడైనా కూడా ఆదాములో నుండే వచ్చినాం. మనందరం కూడా ఆదాము అవ్వ, ఒకే పురుషుడు ఒకే స్త్రీ. సో ఆదాముకు తండ్రి దేవుడైనప్పుడు ఆదాములో నుండే మనందరం వస్తే మనందరం ఎవరి పిల్లలము? ఇప్పుడు అయ్యగారు ఉన్నారు ఇక్కడ, అయ్యగారు కొడుకు అక్కడ కూర్చున్నటువంటి సరే అవునా? అయితే అక్కడ నుంచి మన్మన్లు వెళ్తున్నారు. ఆ మన్మన్లు కూడా ఎవరి పిల్లలు? ఇంత సరి పిల్లలా లేకపోతే అయ్యగారి పిల్లలా? మన్మన్లు మన్మరాళ్ళని కూడా అయ్యగారి పిల్లలే అంటారుగా, అనరా? అనరా? అంటారా? మరి రేపు వారికి పెళ్లిళ్ళ వారికి పిల్లలు పుడితే కూడా ఎవరి పిల్లలు అంటారు? అయ్యగారు సంతానమే అంటారు. వరసలు మారుతాయి అంతే. కొడుకు, కూతురు, మనుమడు, మనుమరాలు ఇలా వరసలు మారుతాయి. కానీ సంతానము, పిల్లలు అన్నప్పుడు వాళ్ళందరూ వస్తారు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే పౌలు గారు, మనమందరము కూడా దేవుని పిల్లలం గనక దేవునిని పోలి నడుచుకోండి. అంటే నాతో స్నేహం చేసేవాడు ఎవరిని పోలి ఉండాలి? దేవుణ్ణి పోలి ఉండాలి. నన్ను ఎవరైనా స్నేహం చేస్తే, నాకు ఎవరైనా బంధువులు ఉంటే, నేను ఎవరైనా బంధుత్వాన్ని కోరుకుంటే వారు ఏమై ఉండాలి? దేవుని పోలి ఉండాలి. అంటే ప్రతి వ్యక్తి కూడా ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు అన్నప్పుడు నా భార్య నాకు వెలుగుగా ఉండాలి. నా భర్త నాకు వెలుగుగా ఉండాలి. వెలుగుగా ఉండేటటువంటి వారినే నేను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావాలి. వెలుగుగా ఉన్నటువంటి వారినే నా బంధువులుగా చేసుకోవడానికి ముందుకు రావాలి. వెలుగుగా ఉన్నటువంటి వారినే నేను నా స్నేహితులుగా చేసుకోవడానికి నేను రావాలి. లేకపోతే నాకు బంధువులు వద్దు, లేకపోతే నాకు స్నేహితులు వద్దు, లేకపోతే నాకు అసలు పెళ్ళే వద్దు. నేను పెళ్లి చేసుకోబోయేటటువంటిది వెలుగు కాకపోతే, అది దేవునికి సంబంధించిన కుటుంబం కాకపోతే, అది దేవుని త్రోవలో నడిచే కుటుంబం కాకపోతే నాకు ఆ వివాహము వద్దు. నాకు నా దేవుడు కావాలి. క్రైస్తవులో నా దేవుని పిల్లలు నాకు కావాలి. నా పిల్లలు, నా కడుపున నా రక్తం పంచుకున్న నా పిల్లలు ఒక అన్య కుటుంబమును ఎన్నుకొని అన్య కుటుంబంలోనికి నేను పెళ్లి ద్వారా వెళుతానంటే వారు దేవుని పిల్లలు కాదు గనక నాకు కూడా వారు పిల్లలు కాదు అనుకోవాలి. అంత ధైర్యం నీకుందా? అంత ధైర్యం నాకుంది. వయసులో మాటల్లో చెప్తున్న వాడిని కాదు, చేతుల్లో చేసి చూపిస్తాను నేను. వయసులో ఇది మన అనుభవములో నేర్చుకోవాలి. ఎందుకు అనంటే మన గమ్యము పరలోకములో ప్రవేశించడం. క్రైస్తవులో తుచ్చమైనటువంటి ఈ బంధుత్వాలు, తుచ్చమైనటువంటి నా పిల్లలు అనుకునేటువంటి నా బిడ్డ కొరకు, నా కొడుకు కొరకు నేను పరలోక రాజ్య భాగ్యాన్ని వదులుకోరుగా కావుతున్నాను. అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, దేవుణ్ణి పోలి దేవుని పిల్లలుగా బతకండి. అంతేకాని ఆ పిల్లలుగా ఈ పిల్లలుగా బ్రతకడానికి వీలు లేదు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి 5వ వర్షం సమయం హృదయం పొందికెళ్ళి 5వ వర్షం వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహ ఆరాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. నీవు ఈ సంఘములకు సభ్యుడుగా నీకు హక్కుందేమో, నా బిడ్డగా బ్రతికే హక్కుందేమో, నా కుటుంబ సభ్యునిగా బ్రతికే హక్కుందేమో, కానీ దేవుని రాజ్యములకు మాత్రం నీకు హక్కు లేదు. ఎప్పుడు నీవు విగ్రహ ఆరాధికుడివైతే, విగ్రహ ఆరాధికురాలివైతే, విగ్రహ ఆరాధికులతో నువ్వు సంబంధం పెట్టుకున్నట్లయితే నీకు క్రీస్తుతోను క్రీస్తు యొక్క రాజ్యములతో కూడా నీకు హక్కు లేదు కనుక నాతో కూడా నీకు
హక్కు లేదు. సో దేవునితో తెగతెంపులు చేసుకుంటున్నప్పుడు నాతో కూడా తెగతెంపులు చేసుకో. ఇలా బ్రతికితేనే నువ్వు దేవుని కుటుంబముగా ఎత్తబడతావు. క్రైస్తవులు ఈడ 4 పాటలు పాడి ఇలా బ్రతకకపోతే మాత్రం, ఇలా గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి ఇలా బ్రతకకపోతే మాత్రం విడవబడతావు. మహాభయంకరమైనటువంటి 7 ఏళ్ల శ్రమను అనుభవించాలి. ఆ తర్వాత యుగములకు నిత్యము నరకాగ్నిలో కాల్చబడాలి. అలాంటి భవిష్యత్తు కొరకు ఇలాంటి నామకాంత క్రైస్తవులుగా బ్రతకడానికి వీలు లేదు. ఎవడును పాపములో ఉండదు. నేను లోకములకు వెలుగు. ఆయన ఎందుకు నీకు వెలుగుగా ఉన్నాడంటే పాపం అంటే ఏదో చూపించడానికి, అది నీకు ఏ హాని కలుగ చేస్తుందో చూపించడానికి. సో విగ్రహ ఆరాధన నాకు హాని కలుగ చేస్తుంది, అది నాకు తెలియచేయబడుతుంది. ఈ వాక్యం అనే వెలుగులో నాకు అది తప్పు అని తెలుస్తుంది, అది నాకు హాని కలుగ చేస్తుందని తెలుస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? ఆ విగ్రహ ఆరాధనను నేను వెళుతున్నాను. విగ్రహ ఆరాధన అనే త్రోవలో వెళుతున్నాను. నాకు ఆయన వెలుగు అన్నాడు. నాకు ఆయన వెలుగు అన్నప్పుడు ఆ త్రోవలో నాకు ఇది చూపించాడు. వెంటనే ప్రభా మరి ఇది తప్పు అంటున్నావు ఎలా అన్నప్పుడు ఇంకొక దారి నాకు చూపిస్తాడు. క్రైస్తవులో నా దారి మారేయమంటాడు, ఆయన దారిలోనికి రమ్మంటాడు. ఇది కీర్తనకాడు అంటాడు చాలా చక్కగా. 139వ కీర్తన చివరి వర్షం ఏమైనా చదవండి. 139వ కీర్తన చివరి వర్షం. ఈ ఆయాసకరమైన మార్గం నా యందున్నది ఏమో చూడుము. నీకు ఆయాసము కలిగించేది, నీకు బాధ కలిగించేది, నీకు వేదన కలిగించేది ఎవరికి? ఎవరినైతే వెలుగుగా పెట్టుకున్నాడో, ఎవరినైతే రక్షణార్థమైనటువంటి జీవితంగా పెట్టుకున్నాడో, ఆయన బట్టి దేని గురించి కూడా భయపడకుండా జీవిస్తూ ఉన్నాడు. ఆ భక్తుడు దావీదు గారు అంటున్నాడు, చూడయ్యా నేను ఏ త్రోవలో ఉన్నానో చూడయ్యా. నిన్ను సంతోషపరిచే త్రోవలో ఉన్నానా? నిన్ను ఆనందపరిచే త్రోవలో ఉన్నానా? లేదా నిన్ను బాధ పెట్టి నీకు ఆయాసం కలిగించే త్రోవలో ఉన్నానా? చూడు అన్నాడు. చూసి ఒకవేళ నీకు ఆయాసం, బాధ, వేదన కలిగించేటటువంటి త్రోవలో నేను కనుక ఉన్నానని నీకు అనిపిస్తే నాకు చెప్పయ్యా. చెప్పి ఆ త్రోవలో నుంచి నన్ను నిత్యమైనటువంటి మార్గములో నన్ను నడిపించుము. నిత్య జీవములోనికి నీ యొద్దకు వచ్చేటటువంటి త్రోవలో నడిపించు అని అడుగుతుంటాడు. ఇక్కడ మనం పూర్ణ క్రైస్తవులుగా ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది సేవకులు, ఎంతమంది మనకు ఈ వాక్యము ద్వారా నువ్వు చేస్తుంది తప్పు 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 తప్పు, అది నీ జీవితాన్ని ఇక్కడ పతనం చేస్తుంది, జీవితం ముగించబడిన తర్వాత కూడా పతనం చేస్తుందంటే మారగా, బ్రతుకులను మార్చుకోగా, ఆయన చూసి అది సరైంది కాకపోతే అక్కడి నుంచి నన్ను కళ్ళ కాడలు పట్టుకొని అక్కడి నుండి నన్ను ఆ త్రోవల నుండి తీసి నీ త్రోవలో నిలబెట్టుకోమంటున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, వీడేరా నా ఇష్టానుసారుడు అన్నాడు. చూస్తున్నాం, దావీదుకు భార్య లేదా? దావీదుకు పిల్లలు లేదా? ఏమనాలి దేవుడు? దావీదు కుటుంబము నాకు ఇష్టమైన కుటుంబం. దావీదు మాత్రమే నాకు ఇష్టమైన కుటుంబం. ఎంత బాధకరమైనటువంటి స్టేట్మెంట్ అది. అది సంతోషకరమైన స్టేట్మెంట్ అనుకుంటున్నారా? చాలా బాధకరమైన స్టేట్మెంట్. ఎందుకంటే దావీదు భార్య చేయలేదా వాడడం, దావీదు పిల్లలు చేయలేదా వాడడం. అయినా సరే దావీదు దేవుని గురించి పరలోక రాజ్యంలో చెప్పేటట్టు చెప్పాడు కుటుంబానికి.
నేర్పించాల్సినంత నేర్పించాడు. చివరికి చనిపోయే ముందు కూడా కొడుకుల గురించి చెప్పాడండి. ఇంకొన్ని నిమిషాలు చచ్చిపోతాడు దావీదు గారు, విడిచిపెట్టిపోతాడు. అందరూ పోవలసిన మార్గంలోనే పోతున్నాడు రా నా కొడక, ఒక్క పంచైనా మోషే గారి ద్వారా ఇవ్వబడిన దీనిని కాపాడు అన్నాడు. క్రైస్తవులు దీని ప్రకారంగా నడుచుకోరా అన్నాడు. అప్పుడు నేను ఏ బిరుదును సంపాదించుకొని ఎవరి దగ్గరికి వెళుతున్నానో నువ్వు కూడా అదే బిరుదును సంపాదించుకొని అక్కడికి వస్తావురా నా కొడక అన్నాడు. అక్కడికి వస్తావు నా బిడ్డ అన్నాడు. సరే అని తలుపాడు. దావీదు సింహాసనం తీసుకున్నాడు. దావీదు సింహాసనం మీద కూర్చొని రాజుగా పరిపాలించాడు. కానీ సింహాసనం మీద కూర్చున్న తర్వాత అటు దావీదు ఆరాధించిన దేవునికి గుడి కట్టాడు. దావీదు దేవునికి అన్ని చేయాల్సినవి చేశాడు. అటు తన దగ్గర ఉన్నటువంటి ఉంపుడు గట్టలు అనుకోండి, లేకపోతే తాను ఇష్టపడినటువంటి సుఖాన్ని ఇస్తున్నటువంటి వాళ్ళు అనుకోండి, ఏమన్నా వాళ్ళు కోరుకున్న దేవుళ్ళకు కూడా గుళ్ళు గోపురాలు కట్టించాడు. ఇటు యాజకులను పెట్టాడు, అటు పూజారులను పెట్టాడు. ఇప్పుడు దావీదు కుమారుడు దావీదు నడిచిన త్రోవలు నడుస్తున్నట్ట చెప్పాలి. యెరూషలేములో గుడి కట్టించాడు, దేవునికి మందిరం కట్టించాడు, ప్రమాణమైన మందిరం కట్టించాడు. దాంతోపాటు అందులో కూడా కట్టడం లేదా విగ్రహ ఆరాధన, హక్కుదారులు కాదు. అందుకే 12 గోత్రాలు ఇవ్వాలి. ఒక్క గోత్రం కూడా ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. అయినా నా ఇష్టానుసారుడైనటువంటి నీ తండ్రి అయిన దావీదును బట్టి ఒక్క గోత్రం ఇస్తున్నాను. ఒకే ఒక్క ఆశీర్వాదం ఇస్తున్నాను, ఒకే ఒక్క దీవెన ఇస్తున్నాను. ఎన్నో ఇయ్యాలరా నీకు, అది కూడా నిన్ను బట్టి కాదురా, నీ పిల్లలకు నిన్ను బట్టి కాదురా, నీ కుటుంబానికి నిన్ను బట్టి కాదురా. ఈ త్రోవలో నడిచినప్పుడు నన్ను వెలుగుగా పెట్టుకున్నందుకు, ఆ వెలుగులో ఏది తప్పు అని చెబితే ఆ తప్పును మానుకున్నందుకురా ఆ ఒక్కటైనా ఇస్తున్నాను. ఈ రోజున అలాంటి పరిస్థితి మన కుటుంబానికి మనం లేకుండా ఉండాలి. ఒక తండ్రి కుటుంబానికి ఆశీర్వాదం మిగిలిచిపోయాడు కాదు, ఒక తండ్రి సొలొమోను కుటుంబానికి ఆశీర్వాదాలు పొయ్యేటట్టు ఈ రోజున మనం ఏ తండ్రిగా బ్రతుకుతున్నాం? దావీదు లాంటి తల్లిదండ్రులుగా బ్రతుకుతున్నాం, లేదా సొలొమోను లాంటి తల్లిదండ్రులుగా? ఎంత చెప్పినా వినలేదు. తీసుకోండి, బైబిల్ నుంచి తీసుకోండి. నేను చెప్పింది 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత మీరు యాజకులైనటువంటి ఏలి గురించి ఆలోచించండి. చెప్పాల్సింది చెప్పాడు పిల్లలకి, సొంత పిల్లలకే, కంటత్త పిల్లలకే. అయినా వారి ప్రవర్తనను మార్చుకున్నారు. దేవుడు వారిని తలచను కనుక వారి కొరకు ఎంత మంది చెప్పినా కూడా వినలేదు. ఆ తర్వాత ప్రవక్త అయినటువంటి సమూయేలు కొడుకులను తీసుకోండి. వారు న్యాయాధిపతులైన తర్వాత వారు అన్యాయం ఉన్న చోట న్యాయం చెప్తున్నారట, న్యాయం ఉన్న చోట అన్యాయం చెప్తున్నారట. లంచాలకు నిలబడి ప్రవక్త వీళ్ళంతా ఏం చేశారు? చెప్పింది చెప్పారు, మార్చుకోరా అని. కానీ వారి త్రోవలకు మాత్రం ఈ తల్లులు చెప్పడం మా పని, వారిని నడిపించడం మా పని. వారు మా త్రోవలోనికి వచ్చారా సరే, కానీ మేము మాత్రం వారి తప్పుడు త్రోవలోనికి వెళ్ళే ప్రసక్తే లేదంటారండి. ఈ రోజున మనమందరం కూడా సరి అయినటువంటి నిర్ణయం తీసుకోండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఏది మించిపోయింది లేదు. మన కంఠములో నుంచి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు, నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో తెలియదు. మరి విగ్రహారాధన అంటే మూర్ఖమని చెప్పుకున్నామా చెప్పుకోలేదా?
మూర్ఖత విగ్రహ ఆరాధన చేయటంతో సమానమని చదివామా చదవలేదా? ఎవరన్నారు ఈ మాట? ఎవరి నోటి వెంట అనిపించాడు ఈ మాట? సమూయేలు ప్రవక్త నోటితోటి అనిపించాడు. చదవండి ఒకసారి 23వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. త్వరగా. మూర్ఖతను అగుపరచుట, మూర్ఖతను అగుపరచుట అంటే మూర్ఖంగా ప్రవర్తించుట, మాయా విగ్రహ గృహదేవతలను పూజించుటతో సమానం. దట్ ఈస్ ఈక్వల్. అంటే నా ఇంట్లో విగ్రహం ఉందా లేదా? నా ఇంట్లో విగ్రహం ఉందా? నాకే తెలుసు అంటున్నా అన్నట్టు చూస్తున్నాడు. నీ ఇంట్లో విగ్రహం ఉందో లేదో నాకే తెలుసు అన్నట్టు చూస్తున్నాడు. లేదు, నేను విగ్రహారాధన చేయను. కానీ మీరు నాకు ఒక విషయం చెప్తున్నారు, నాకు మంచి విషయం చెప్తున్నారు. బ్రదర్, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ బిడ్డ సరైన నిర్ణయం తీసుకోవట్లేదు. నీ బిడ్డ ఒక అన్యుణ్ణి ప్రేమించింది, ఒక అన్యుణ్ణి ప్రేమించి అన్యుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మరి వద్దు అని చెప్పు అని నువ్వు చెప్పావు. నేను చెప్పాను, తను చెప్పా, ఆయన చేసుకుంటాను అనుకుంటు. అప్పుడు నువ్వు ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఇష్టపడ్డది కదా చేసి అంటావా? అదే మాట అయిపోయిందా? ఇప్పుడు మూర్ఖతనే కాదా? మూర్ఖతనే కాదా? ఇంకోటి చెప్తాడు నాకు సలహా. ఏం చెప్తాడు తెలుసా? నువ్వు నీ పద్ధతి ప్రకారంగా చెయ్యి, వాళ్ళు ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటే లేకపోతే నువ్వైతే చేసి పంపించేసి నీ పద్ధతి ప్రకారం. ఇలా మూర్ఖంగా ప్రవర్తించుట, మూర్ఖ ఆలోచనలు కూడా మాయా విగ్రహ దేవతలను పూజించిన సభ. అంటే నేను ఎవరి గురించి ఆలోచన చేస్తున్నా? దేవుని గురించి ఆలోచన చేస్తున్నారా? సమాజం గురించి ఆలోచన చేస్తున్నారా? నా పద్ధతి ప్రకారంగా, వాళ్ళ పద్ధతి ప్రకారంగా పెళ్లి చేసి పంపించడం. సమాజం గురించి ఆలోచన చేస్తున్నాను కనుక నేను దేవుని బిడ్డను, దేవుణ్ణి పోలి నడుచుకుంటున్న వాడిని కాదు. ఇక నేను ఇక్కడ గంట సేపు ప్రసంగం చేసి ఏం లాభం అండి? మీ చేత సేవకు నేను పిలిపించుకునే ఏం లాభం అండి? నీ మానానికి చెప్పినా నీ మానానికి ఏం డెసిషన్ తీసుకుంటావో తీసుకుంటా. రెండు రకాలు మాత్రం నిన్నైనా నేను వదులుకుంటాను, కానీ దీన్ని మాత్రం నేను వదులుకుంటాను. హల్లెలూయా. మూర్ఖముగా ప్రవర్తించేటప్పుడు వాట్ ఎవర్ ది డెసిషన్స్ ఏ నిర్ణయం నువ్వు తీసుకున్నా అది పరిశుద్ధ లేఖన ప్రకారంగా ఉండాలి. మత్తయి సువార్త శివలిగా చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. ఎందుకు నాకు వారే సంబంధులుగా ఉండాలి? దేవుడు మాత్రమే నాకు వెలుగా, దేవుడు మాత్రమే నాకు వెలుగా రాయలేదుగా. మనము కూడా వెలుగు అన్నాడు, ఉప్పు అన్నాడు, వెలుగు అన్నాడు, రెండు అన్నాడు. చదవమ్మా. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఎవరు? ఎవరు? మీరు అన్నాడు. అంటే మనమే కదా. దేనికి ఉప్పు అయి ఉన్నాము? లోకమునకు ఉప్పు అయిగా ఉన్నాము. ఉప్పు నిస్సారమైతే, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి, మనుషుల చేత త్రొక్కబడి ఉండుటకే కానీ మరి దేనికి పనికి రాదు. క్రైస్తవులు కాబట్టి ఇప్పటిదాకా మన వాక్యం ధ్యానించిన దాని ప్రకారంగా ఉప్పు అయితే ఉప్పు ఎందులో వేస్తారు? అమ్మా, కూరల్లో వేస్తారు కదా. పప్పులో, కూరల్లో, తినే పదార్థాలలో వేస్తారు. ఇంకా వేరే ఏంటన్నా వేస్తారా? అర్థింగ్ చేస్తారు. అర్థింగ్ కూడా వేస్తారు. చాలా బాగా చెప్పాడు. క్రైస్తవులు అర్థింగ్ కూడా వేస్తారు. అంటే షాక్ కొట్టకుండా, అంతే కదా. అంటే ఒకటి ఉప్పు దేనికి వాడతారంటే ఉపయోగపడడానికి వాడతారు, హానికరంగా ఉండకూడదు, అవసరమైన దానికి. రుచికి మాత్రమే కాదండి, ఉప్పు రుచి కొరకు మాత్రమే లేదు, ఉప్పు హాని కలగకుండా ఉండటానికి ఉంది. సో మీరు ఉప్పు అయి ఉన్నారు అని అంటే, ఉదాహరణకి నా కూతురు ఉందండి, నా కూతుర్ని ఏమన్నాడు అని అంటే, నువ్వు నీ ఇంటికి ఉప్పు అయి ఉన్నావు అని చెప్పాడు దేవుడు. నాకు చెప్పాడు, నువ్వు కూతురికి ఉప్పు అయి ఉన్నావు అన్నప్పుడు ఆ కూతురు నేను నా కూతురుకు రుచి కొరకు మాత్రమే లేము, తనను సంతోషపరచడానికి మాత్రమే లేను,
నన్ను సంతోషపరచడానికి నేను తనను సంతోషపరచడానికి మాత్రమే లేను. ఆ ఉప్పు అయినటువంటి ఆ కూతురు నాకు హానికరంగా ఉండకూడదు. క్రైస్తవులో నేను తనకు హానికరంగా ఉండకూడదు. నా భర్త నాకు హానికరంగా, నేను నా భార్యకు హానికరంగా ఉండొద్దు. మరి ఉంటే మార్చుకోండి. క్రైస్తవులో నీ ప్రవర్తన నీ భార్యను బాధ పెడుతుందని తెలిసినప్పుడు నీ ప్రవర్తనను మార్చుకో. ప్రతి ఒక్కరు మార్చుకోకపోతే ఏమన్నాడు అక్కడ? అది పారవేయబడటానికే, అది నిష్ప్రయోజనము, అది పనికి రానిది. కాబట్టి మనం ఉప్పై ఉన్నటువంటి మనల్ని దేవుడు పారేయక ముందే చేస్తున్నాం. మనల్ని వద్దు అని ఆ రోడ్డు మీద మనల్ని పారేయక ముందే, చెత్త కుప్పలో పారేయక ముందే ఈ వర్తమానం ద్వారా మనం మార్చబడ్డాం. చేస్తున్నాం ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని చెప్పారు. కేవలం ఉప్పు గురించి మాత్రమే చెప్పలేదు. ఉప్పుగా ఉన్న మనమే వెలుగు అంటాడు. మళ్ళీ చూడండి, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. కింద 14 మీరు లోకములకు వెలుగై ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 13లో ఉప్పు అన్నాడు, 14 వచ్చేసరికి వెలుగై ఉన్నారు. స్టార్టింగ్ లో ఏం చదువుకున్నాము? 27లో నీవు నాకు వెలుగుగా ఉన్నావు అన్నాడు. నువ్వు నాకుగా వెలుగుగా ఉన్నావంటే ఆ వెలుగుగా ఉన్నావని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆయన ఈ లోకములకు యేసు అని పేరు పెట్టుకొని అందరికీ వెలుగుగా వచ్చాడు. అందరిని వెలిగించడానికి వచ్చాడు. సో అందరిని వెలిగించి ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు కూడా వెలుగై ఉన్నారు. సో యేసు నాకు వెలుగుగా నేను స్వీకరిస్తే నా ఇంట్లో అందరూ ఎవరు ఉండాలి? గట్టిగా నా ఇంట్లో ఎవరు ఉండాలి? అందరూ వెలుగే ఉండాలి. అందరూ వెలుగు ఉండాలంటే అందరూ వెలుగై ఉన్న వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకాలి. లేకపోతే నేనైనా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళనైనా ఇంట్లో నుంచి పంపించేయాలి. ఈ ధైర్యం మనకి లేదు. అందుకే నేను ఎవరికి భయపడదును అని కీర్తనకాడు అన్నట్టుగా మనం అనలేకపోతున్నాం. ఇక్కడే మనం భయపడుతున్నాం. సోదరుడు ఏం చేసుకుంటుందో బ్రదర్, ఇష్టపడ్డది చేసి మనం ఇప్పుడు దినంలో ఏదైనా చేసుకోకూడదు చేసుకుంటే ఇదే కదా జనరల్ అర్థం చేసేసి పని ఇదే కదా. ఎవరు చేసుకోకూడదు, మనం చేసుకోకూడదు, ఎవరు చేసేసుకుంటే మనం కదా ఎట్లా చేసేసాం. సావని క్రైస్తవులో నరకములో చచ్చేదానికి ఈ నిర్ణయం తీసుకొని యుగములు చచ్చిందని వదిలేసుకోండి. క్రైస్తవులు హల్లెలూయా. చచ్చిపోయిందని దేవునికి అప్పగించాడు క్రైస్తవులు. అందుకే ఇక్కడే ఉంటాడు. వెలుగుగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారో చూడండి. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు, మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంత నుండి వారందరికీ. ప్రైజ్లో నా నోటి మాట చెప్పట్లేదండి, అది ఇంట్లో ఉండే వారందరికీ. నేను వెలుగై ఉంటే అందరికీ నేను వెలిగించాను. నా ఇంట్లో వారందరూ కూడా వెలుగుగా ఉంటారు. అందరికీ వెలుగు. అందరూ వాక్యానుసారంగా నడుచుకోవాలి. మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు కానీ అది ఇంట వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదును. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని, పరలోకమందున్నటువంటి మీ తండ్రి, నా తండ్రి అనలేదు యేసుక్రీస్తు. పౌలు కూడా అంటున్నాడు, పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మన సత్క్రియలు అందరికీ కనబడాలి. అందరికీ ఈ వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతుకుతున్న జీవితాన్ని చూపించాలి. చూసి అనకూడదండి ఎవరు చూసి అనకూడదు. ఏమని వాట్సాప్లో చూశానండి, బ్రదర్ని వాట్సాప్లో చూశానండి,
బార్లో చూశాను అని ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి అనేలాగా ఉంటుందండి వేస్తున్నాం. మన దగ్గర సీరియల్ అవుతుంటే చూశానండి, మన దగ్గర బూతులు మాట్లాడుతుంటే చూశానండి, మన దగ్గర పలానా విధంగా చూశానండి. అది కనబడనివ్వకండి, సత్క్రియలను కనబడనివ్వండి. క్రైస్తవులో సత్క్రియ అంటే నేనే సత్యము అన్నాడు యేసు. నేనే సత్యం అంటే యేసును కలిగి జీవించు, యేసు చేసిన క్రియలను చూపించు. ఏసన్నాడా లేదా ఎవరు నా తల్లి ఎవరు నా తల్లి అంటే దాని అర్థం మీరు ఏ తల్లి అయితే బయట నిలబడ్డదని చెప్తున్నారో, ఏ సహోదరులు అయితే బయట నిలబడ్డదని చెప్తున్నారో వారు నాకు తల్లి కాదు అన్నట్టేనా? దాని అర్థం కాదా సిస్టర్? దాని అర్థం అదే వస్తుందా? అది వస్తుంది. ఎందుకన్నాడు ఆ సందర్భంలో? వారు వాక్యమంతా అయిపోయిన తర్వాత మెల్లగా వస్తున్నారు. సొంత పని మీద ఏదో ఇంటి పని ఏదో ఉంది వస్తుంది, కానీ అంతకుముందే అందరూ అక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు. ఆ మాట అంటూనే ఇంకో మాట అన్నాడు, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు అంటే ఇక్కడ నా దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు, మీరే నా తల్లుడు అన్నారు, మీరే నా సహోదరుడు అన్నారు. మరి అంత కష్టపడి కనింది, అన్ని అవమానాలు అనుభవించి కన్నది, అయినా ఈ వాక్య పద్ధతి ప్రకారంగా ఆ సందర్భంలో లేదు, ఆ మాట అంటున్న ఆ సమయంలో ఆ సందర్భంలో లేదు, ఆ కూర్చున్న ఆ సందర్భంలో లేదు కనుక ప్రెసెంట్లీ వారు నాకు సంబంధించిన వారు, నా తండ్రికి సంబంధించిన వారు కాదు అన్నారు. కనుకనే తాను సిలువలో మరణిస్తూ సిలువలో ప్రాణం పెడుతూ యేసు చనిపోయేటప్పుడు కూడా ఆ తల్లి అయినటువంటి మరియ ఈ వాక్య పద్ధతి ప్రకారంగా పూర్తిగా లేదు. కనుకనే తనను పూర్తిగా వాక్య పద్ధతి ప్రకారంగా తయారు చేయడానికి, పరలోక రాజ్య భాగ్యానికి హక్కును సంపాదించుకునే విధంగా తయారు చేయడానికి తన ప్రాణ స్నేహితుడు, తాను ఎక్కువగా ఇష్టపడినటువంటి స్నేహితుడైనటువంటి యోహాను గారికి ఆ తల్లిని అప్పగించాడు. క్రైస్తవులో తాను నమ్మాడు, యోహాను వెలుగు, నా తల్లికి వెలుగుగా ఉండగలడు, వెలుగుగా ఉండి ఆ తల్లిని వెలిగించగలడు, నేను చెయ్యని పనిని నా స్నేహితుడు చేస్తాను అని నమ్మి ఆ వెలుగైన యోహాను తల్లిని అప్పగించాడు. నాట నుండి ఆ తల్లిని తన ఇంట చేర్చుకునేమని రాయించాడు. యోహాను గారు నాట నుండి ఆ తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు. అంటే వెలుగులోనికి నాట నుండి ఆ తల్లిని నడిపించడం ప్రారంభించాడు. సత్క్రియలు చేసిన వల్ల సత్యము అన్నటువంటి ఆ యేసు ఆ క్రియ చేసి చూపించాడు. ఎవరు ఎవరికి కుటుంబం అవుతారో, ఎవరు ఎవరికి సొంత వారు అవుతారో, ఎవరు ఎవరికి ఆ పరలోకములో ఉన్న తండ్రికి వారసులు అవుతారో ఆ క్రియ చేసి చూపించాడు. ఆ క్రియలు మనము చేసిన ఎడల, అప్పుడు చదవండి కదా, ఆ క్రియలు మనం చేసిన ఎడల పరలోకములో ఉన్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట వెలుగు ప్రకాశింపనీయుడి, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నాకు ఆయన వెలుగు నాకు ఇచ్చినప్పుడు అదే వెలుగును నేనేం చేయాలి? మీకు ప్రకాశింప చేయాలి. బోధించి కాదండి, ప్రసంగం చేసి కాదండి. ఏదైతే ప్రసంగం చేస్తున్నారో, చేస్తున్న ప్రసంగం నా జీవితంలో ఎదురైనప్పుడు, నా జీవితంలో అదే సమస్య వచ్చినప్పుడు, ఇలా చెప్పబడిన వాక్య పద్ధతి ప్రకారంగా చేసి చూపిస్తే అప్పుడు ఈ వెలుగును నేను ప్రకాశింప చేసినట్లు, దేవుణ్ణి మహిమపరిచినట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. yes, మన జీవితంలో ప్రతిదీ ఎదురవుతుంది చెప్తున్నాను. ఎక్కడి నుంచో రాదు మన ఆత్మీయ విశ్వాసం జీవితమును చిచ్చు పెట్టడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయటానికి ఎక్కడి నుంచో రాదు. ఎక్కడి నుంచో ఆటంకాలు అడ్డంకులు రావు, నీ ఇంట నుండే వస్తాయి. ప్రశ్న నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావో, ఏదైతే నానుకుంటున్నావో అక్కడి నుంచే సాతాను తీసుకొస్తాడు. నిన్ను భయంకరంగా 7 ఏళ్ల శ్రమలకు అప్పగించి నీ నీతివంతమైనటువంటి జీవితాన్ని,
అర్థవంతమైనటువంటి యథార్థతతో కూడినటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని రెప్పపాటులో చిటికలో పాడు చేయడానికి తీసుకొస్తారు. అది గమనించి అది మన పరలోకానికి తీసుకువెళ్ళేటటువంటి విధముగా మన కుటుంబంలో జరుగుతుంది. అది నాకు కూడా వర్తిస్తుంది. నాకు అడ్డుగా ఉంది అని తెలిసినప్పుడు అడ్డును తొలగించుకోండి. క్రైస్తవులో వర్తమానం కఠినమైనప్పటికీ కూడా, కష్టమైనప్పటికీ కూడా అంత సులువుగా పరలోకంలో ప్రవేశించారు కాక ప్రవేశించారు. క్రైస్తవులో ఇది డబ్బుతో పోయేది కాదు, పలుకుబడులతో పోయేది కాదు. పరలోక రాజ్యం త్యాగాలతో పోయేది. క్రైస్తవులో త్యాగాలు చెయ్యాలి. ఎలాంటి త్యాగానికైనా సిద్ధమైనా మీరు నన్ను వెంబడించండి, మనుషులను పట్టలు జారులుగా చేస్తారన్నారు. ఏం చేశారు ఇక్కడ? ఏం చేశారండి? పేతురు ఆంధ్రాలు ఏం చేశారు? యోహాను యాకోబులు ఏం చేశారు? వెంటనే త్యాగం చేశారు. విడిచిపెట్టి అబ్రాహాము నీకు కలిగిన అంతటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి బయలుదేరి నిన్ను పలానా విధంగా ఆశీర్వదిస్తాను. వెలుగుగా పెట్టుకున్నాడు. నీ సంబంధులను అన్నాడు, నీ కుటుంబాన్ని అన్నాడు, విడిచిపెట్టు. ఎందుకన్నాడు? మన బంధువులు కదా, అమ్మా కాదా? మరి ఆయన విడిచిపెట్టుకోవాలని అంటున్నప్పుడు విడిచిపెట్టాలా? విడిచిపెట్టాడు. నువ్వు నా చెల్లవు కాబట్టి అంటున్నా, విడిచిపెట్టలే. లోతు భార్య తర్వాత చదువుకోండి, మనసు పెట్టి చదువుకోండి. 12 వచ్చాయి అంతా విడిచిపెట్టి రారా అంటే సొమ్మును కూడా పెట్టుకోలేదు. ఆయన విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేదు కనుక తనంతట తానే విడిచిపెట్టేటటువంటి విధముగా వాళ్ళ ఇంట్లో కొట్టాడలేదు. అబ్రహాము పని వారికి, లోతు పని వారికి ఏం చేశాడు? విడిచిపెట్టమంటే విడిచిపెట్టలే. కాబట్టి గొడవ పెట్టించి ఏం చేశాడు? అదే అబ్రహాం వచ్చి ఇప్పుడు లోతు దగ్గరికి, ఇది చిలికి గాలివాన అవటం నాకు ఇష్టం లేదు. ఈరోజు వారు కొట్లాడుకున్నారు, వారి నుంచి నువ్వు నేను కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. వద్దు, నువ్వు వెళ్ళిపోవడానికి విడిచిపెట్టు. నువ్వు ఏం కోరుకుంటావో అది కోరుకుని నా నుంచి దూరం అయిపో. త్యాగాలు కాదు. నువ్వు ప్రేమించుచున్నది ఏకైక కుమారుణ్ణి నేను చూపించేటటువంటి పర్వతం మీద, నేను చూపించేటటువంటి దేశంలో, నేను చూపించే పర్వతం మీద నరకేయాలి. నీ చేతితో నువ్వే నరకేయాలి నీ కొడుకును అన్నాడా లేదా? త్యాగం చేయడానికి సిద్ధపడ్డా? నువ్వు సిద్ధమా? సూటిగా అడుగుతుంటా. నరకమనట్లేదు, వాళ్ళ నరకేమనట్లేదు. వారితో ఉండు, వారితో సమయాన్ని గడుపు. కానీ వారిలో ఉన్న ఏది కూడా నీలోనికి రావించుకో. సాధ్యమైతే నీలోనిది వారిలోనికి వెళ్ళేటట్టు చూడు, కానీ వారిలోనిది మాత్రం నీలోనికి ఎప్పటికీ రాకూడదు. అలాంటి బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడి వాక్యమైన శక్తిని ఇచ్చాడు, సాధించాడు. సో మనమందరం కూడా ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాం. కాంగ్రెస్ వారికి మనందరికీ ఇచ్చుగాక. పరిశుద్ధమైన దేవ మాత్రమే వెలుగు మేము ఈ లోకానికి ఉప్పుగా వచ్చాం. అందరూ ఉపయోగపడే విధంగా బ్రతికెళ్ళారు. ఎవ్వరికీ నష్టం కలిగ చేయలేదు కనుక అందరికీ ప్రేమను పరిచాం, అందరికీ రుచిని చూపించాం, నష్టాన్ని కలిగ చేయలేదు. అదే సత్క్రియను మేము చేయాలి. మేమందరినీ ప్రేమించాలి, అందరి చేత మేము ప్రేమించాలి. కానీ మేము ఎవ్వరికీ హానికరంగా ఉండదు. ఎవరు మాకు హానికరంగా ఉండదు. ఎవరిని మమ్మల్ని నీ దారి తప్పించేటటువంటి విధంగా ఉండదు. అది మా పిల్లలైనా సరే, మా తల్లులైనా సరే, మా తమ్ములైనా సరే, మేము ఇష్టపడే వారు ఎవరైనా సరే, అది స్పష్టంగా నువ్వు ఆనాడు భక్తులతో మాకు చూపించావు.
ధ్యానించకపోయినప్పటికీ, ఈ రోజున ఎప్పుడు ధ్యానించకపోయినప్పటికీ మనందరికీ తెలుసు విగ్రహ ఆరాధన చేస్తారా చేస్తారా అన్నారు. మేము చావటానికైనా సిద్ధమే, కానీ మేము విగ్రహారాధన చెయ్యము అని అగ్నిగుండములో కాల్చబడటానికి సిద్ధపడ్డప్పుడు వారిని కాల్చబడని పనేది ఆయనానికి స్తోత్రము తండ్రి. అగ్నిగుండములో మంటగా లేవు ఆయన, అగ్నిగుండములో వెలుగుగా ఉన్నాము ఆయనానికి స్తోత్రము. అలాంటి శత్రుద్వేషకమైన అనుభవం ఆయన నాకు మాకు దయచేయమని అడగటం లేదు ఆయన. అలా బ్రతికే ధైర్యము, అలా బ్రతికే నిర్భరమును తండ్రి, అలా బ్రతికేటటువంటి తండ్రి తప్ప త్యాగపూరితమైన జీవితాన్ని నాకు మాకు కలగచ్చిందని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ తాను దీనదాసుడిగా నీ దగ్గర నిలబడ్డాను. నాకు న్యాయకర్తవు నీవే, నా బహుమానము నీ యొక్క ఉన్నది తండ్రి. కాబట్టి నాకు ఇచ్చిన నా బహుమానం అది నీ బహుమానం కనుక అది నీ యొక్క ఉండాలని కోరుకుంటూ ఉండాలి, నీ వల్ల ఉండాలని కోరుకుంటూ ఉండాలి. నీకే న్యాయకర్తలు కనుక అప్పగిస్తూ ఉండాలి తండ్రి. సరి అయినటువంటి న్యాయముతో నేను సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నటువంటి మీ రాజ్యం యొక్క హక్కులు, నాకు ఇచ్చినటువంటి బహుమానము కూడా, ఆ బహుమానమైనటువంటి సంతానము కుటుంబం కూడా సంపాదించుకోవాలనే ఆలోచన ఈ రోజైనా, ఈ క్షణమైన ఆ బిడ్డలకు కలగ చేయమని, నీ బిడ్డలమైన మా అందరి బిడ్డలకు కలగ చేయమని యేసుక్రీస్తు నామములో తండ్రిని అతి వినయముగా ప్రతినాడు వేడుకొంచున్నాము స్వామి. నిన్ను విడువను ఎడబాయను అని సెలవిచ్చితివి, అది నెరవేర్చితివి. నిన్ను విడువను ఎడబాయను అని సెలవిచ్చితివి, అది నెరవేర్చితివి. వాగ్దానమిచ్చిన వేచిన తండ్రి, వాగ్దానమిచ్చిన వేచిన తండ్రి, కుమారుడా అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.